యునైటెడ్ స్టేట్స్ రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించిన తర్వాత బిల్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్స్ కు ఒప్పందం ప్రకారం ఎగురుతున్న పాన్ ఆమ్ విమానాల్లో ఫ్లైట్ ఇంజనీర్గా పనిచేశాడు. ఆ సమయంలో భారత్తో సహా ప్రపంచంలోని వివిధ దేశాలు తిరిగాడు. వివిధ దేశాలతో పాటు భారత్లో కూడా ఓ నాగుపామును కొనుక్కొని తన ఇంటికి తీసుకొచ్చాడు. అలా పాములతో ఓ మ్యూజియం సిద్ధం చేశాడు. అలా 1947 నుంచి 1987 వరకు కొనసాగిన అతని పాముల సేకరణతో ఫ్లోరిడాలోని మయామికి దక్షిణాన ఉన్న పర్యాటక క్షేత్రం మయామి సర్పెంటారియం నెలకొల్పాడు. అక్కడ అతను పాముల నుండి ప్రత్యక్షంగా విషం తీయటం ద్వారా వినియోగదారులను, పర్యాటకులను ఆకర్షించాడు. సర్పెంటారియం మూసివేసి ఆ తర్వాత ఫ్లోరిడాలోని పుంటా గోర్డాలో మయామి సర్పెంటారియం ల్యాబొరేటరీస్ ప్రారంభించాడు. ఇది వైద్య పరిశోధనల కోసం పాము విషాన్ని ఉత్పత్తి చేసే కేంద్రంగా మారింది. ఈ పాముల నిర్వహణలో బిల్ హాస్ట్ 2008 వరకు 172 సార్లు పాము కాటుకు గురయ్యాడు. వాటిలో కొన్ని మినహా మిగతావన్నీ ప్రమాదకర పాములే కావడంతో అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నమోదైంది. అప్పట్లో పాములను పట్టుకోవడంపై నిషేధించే చట్టాలు లేకపోవడం బిల్హాస్ట్ కు కలిసొచ్చింది. సర్పెంటారియం ప్రారంభించిన నాటికి అతని వద్ద 500కు మించి పాములున్నాయి. సుమారు 60 జాతుల విషపూరిత పాముల నుంచి రోజుకు 70 నుండి 100 సార్లు విషాన్ని వెలికి తీసినట్లు అతని రికార్డు.